ఇప్పుడు మనం ఒక న్యాచురల్ హెయిర్ ఆయిల్ తయారు చేయబోతున్నాం. దానికి మనకు కావాల్సిన పదార్థాలు రెండే, భృంగరాజ్ అండ్ కరివేపాకు, అదే గుంతగరగరాకు మరియు కరివేపాకు. స్టవ్ మీద నేను ఇనుప కడాయి పెట్టిన, ఇందులో ప్యూర్ కొబ్బరి నూనె గానుగ నూనె వేసి ఫస్ట్ భృంగరాజ్ వేసిన. అది కొంచెం వేగిన తర్వాత మనం కరివేపాకు వేద్దాం. ఈ రెండింటిని మంచిగా మసలా పెట్టి ఆ తర్వాత దాన్ని వడగట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత మనం జుట్టుకు అప్లై చేయడమే. ఇంతే, సింపుల్. మరి ఇలా ఎందుకు చేయాలి, దీనివల్ల లాభాలు ఏంటి అని అడుగుతారా? అక్కడికే వస్తానా. దీనివల్ల ఏంటంటే మనకి అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటి, ఫస్ట్ మనకి జుట్టు ఊడిపోతుంది, ఇంకొకటి తెల్ల జుట్టు. ఈ రెండు సమస్యలకి ఇదే మంచి రెమెడీ అన్నమాట. చూసిండ్రా, ఇప్పుడు ఇది మంచిగా వేగింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను నేను. దీన్ని ఇగో ఇట్లా వడగట్టుకోవాలి. అయితే ఇది గోరువెచ్చంగా ఉండంగా మనం మంచిగా కుదుళ్ళకి ఈ ఆయిల్ కనుక మసాజ్ చేస్తే జుట్టుకి ఎంతో మంచిది. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది. చుండ్రు సమస్య ఉండదు, దురద ఇట్లాంటివన్నీ తగ్గిపోతాయి దీనివల్ల. తెలుసా మీకు? సో ఆయిల్ రెడీ అయిపోయింది, ఇంకా హెయిర్కి అప్లై చేసుకోవడమే. నైట్ అట్లా పెట్టుకొని మనం నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానం చేస్తే సరిపోతుంది. మళ్ళీ తర్వాత షాంపూలతో తలస్నానం చేయకూడదు, కెమికల్స్ ఉంటాయి కదా. న్యాచురల్ షాంపూతో తలస్నానం చేయాలి. మళ్ళీ న్యాచురల్ షాంపూ అంటే ఏంటంటారా? తెలుసుగా మీకు, కుంకుడుకాయలు, వాటితో తలస్నానం చేయాలన్నమాట. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఆయిల్ బాగుంది కదా, నేనైతే ఇప్పుడే పెట్టుకుంటున్నా. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ బాయ్.